హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయం 16వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. శివాంష్ బృందావనానికి చేరుకునేసరికి దాదాపు 9:30 అయింది. ఆ సమయంలో శివాంష్ కారు ఇంటికి రావడం గమనించిన శారదా గారు వేగంగా క్రిందికి వచ్చి శక్తి పడుకున్న డోర్ దగ్గరగా వేసి హాల్లోకి వచ్చి కూర్చున్నారు. కార్ పార్క్ చేసిన శివాంష్ నేరుగా ఇంట్లోకి వచ్చేసరికి హాల్లో తల్లి కూర్చొని కనిపించింది. తల్లిని అలా చూడగానే శివాంష్ అడుగులు తడబడ్డాయి. బాబోయ్, తుఫాను నట్టింట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది కదా, ఇప్పుడు నేను లోపలికి వెళ్తే నన్ను నిలువునా చీరేస్తుంది. అసలే క్రిమినల్ లాయర్. అమ్మ ప్రశ్నల నుంచి నేను ఇప్పుడు ఎలా తప్పించుకోవడం అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళాడు శివాంష్. దారి తప్పి వచ్చినట్లున్నావు బాబు, నీ ఇంటికి వెళ్లకుండా మా ఇంటికి వచ్చావే? ఇంట్లో నీ క్రొత్త పెళ్ళం ఉందిగా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు శారదా గారు కోపంగా. శివాంష్ కోపంగా, అమ్మా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? అంత అసహ్యంగా ఎలా అనగలుగుతున్నావమ్మా? ఇది మాత్రం నా ఇల్లు కాదా? ఇక్కడికి నేను రాకూడదా అని అన్నాడు కోపంగా శివాంష్. రావచ్చు బాబు, రావద్దని ఎవరన్నారు? భార్య సమేతంగా వస్తేనే నా ఇంటికి రా, ఇలా నువ్వు ఒక్కడివే రావద్దు. నువ్వు చేసిందేగా అన్నాను. నేను అన్న మాటల్లో అంత అసహ్యం ఏం వినిపించింది అని అన్నారు శారదా గారు. అమ్మా ప్లీజ్, ఇప్పటికే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. మళ్ళీ నీ ప్రశ్నలతో నీ మాటలతో నన్ను విసిగించకు. ఇంతకీ శక్తి ఎక్కడుంది? భోజనం చేసిందా లేదా అని అడిగాడు శివాంష్. అది ఎక్కడ ఉంటే నీకెందుకు? అది తింటే నీకెందుకు? చేస్తే నీకెందుకు? నీకేం అవసరం రా? ఇప్పుడు దాని గురించి అడుగుతున్నావెందుకు? చేయాల్సినంత చేసి తీరిగ్గా వచ్చి ఇప్పుడు దాని గురించి అడుగుతున్నావా అని అంటూ ఆవేశంతో ఊగిపోయారు శారదా గారు. శారదా గారు అలా మాట్లాడగానే ఒక్క క్షణం శివాంష్ కోపం కట్టలు తెంచుకుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అసలు నేనేం అడిగాను? నువ్వేం అడుగుతున్నావు? శక్తి భోజనం చేసిందా లేదా అని అడిగాను. ఆ మాత్రం దానికి చావులు బ్రతుకులు అంటావెందుకు అని అంటూ ఆవేశంతో నోరు పెద్ద చేశాడు శివాంష్. అప్పుడే గది నుండి బయటకు వచ్చిన శివాంష్ నాన్న సంజయ్ గారు శివాంష్ను చూసి, ఏంట్రా ఇది మీ అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నువ్వు అలా నోరు పెద్దది చేస్తే తను భయపడాలా అని కొడుకును మందలించి భార్య వైపు తిరిగి, ఇప్పుడేగా వాడు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది, ఎందుకు వాడి మీద అలా విరుచుకుపడుతున్నావు? ఏదైనా ఉంటే పొద్దున మాట్లాడుకోవచ్చు, నువ్వు ముందు లోపలికి వెళ్ళు అని అంటూ భార్యను కూడా సున్నితంగా మందలించారు. భర్త మాటలు విన్న శారదా గారు కొడుకు వైపు కోపంగా చూస్తూ భర్తకు ఎదురు చెప్పలేక మౌనంగా గదిలోకి వెళ్లిపోయారు. తల్లి అక్కడి నుండి వెళ్లగానే, శక్తి ఎక్కడుంది నాన్న, పైనుందా అని అడిగాడు శివాంష్. ప్రస్తుతం కోడలు ఉన్న పరిస్థితుల్లో పై గదిలో అంటే ఇబ్బంది అవుతుందని మీ అమ్మ కిందే ఉంచేసింది నాన్న, కింద రూమ్ లోనే ఉంది శక్తి, వెళ్ళు అని అన్నారు సంజయ్ గారు. తండ్రి మాటలు విన్న శివాంష్, నీకు నా మీద కోపంగా లేదా నాన్న అని అడిగాడు కళ్ళ నిండా నీళ్లతో. ఉదయం పేపర్ చూసిన తర్వాత, అలాగే మీ అమ్మతో మాట్లాడిన తర్వాత నువ్వు చేసిన పనికి కోపమే వచ్చింది నాన్న. కాకపోతే ఇప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్లే చెప్తున్నాయి నువ్వు ఏం తప్పు చేయలేదు అని. కానీ ఒక్క విషయంలో మాత్రం నీ మీద నాకు చాలా కోపంగా ఉందిరా. మేము నిన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తే ఇలా ఆ అమ్మాయిని ఒప్పించి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నావు అనే విషయం తెలిసి నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. సరే, విషయం ఏదైనా ఉంటే రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు. ఇంతకీ నువ్వు భోజనం చేసావా లేదా అని అన్నారు ఆయన. ఇంకా లేదు నాన్న, కానీ నాకు ఆకలిగా లేదు అని అన్నాడు శివాంష్. చేయాల్సినవన్నీ చేసిన తర్వాత ఆకలి ఎందుకు ఉంటుంది? నువ్వు గదిలోకి వెళ్ళు, నేను పనివాళ్ల చేత భోజనం పంపిస్తాను అని అన్నాడు సంజయ్ గారు. మీరంతా భోజనం చేశారా నాన్న? తాతయ్య ఎక్కడున్నారు అని అడిగాడు శివాంష్. ఇంట్లో ఎవరూ భోజనం చేయలేదు నాన్న. తాతయ్య గారు మాత్రం మందులు వేసుకోవాలి కాబట్టి అమ్మ బలవంతంగా భోజనం పెట్టి ఆయన్ని పడుకోవడానికి పంపించింది. ఇప్పుడు తాతయ్య పడుకొని ఉంటారు, రేపు ఉదయం మాట్లాడుకోవచ్చులే, నువ్వు వెళ్ళి భోజనం చేసి పడుకోపో అని అన్నారు. మీరు అమ్మ కూడా భోజనం చేయండి నాన్న అని అన్నాడు శివాంష్. సరే, నేను భోజనం గదిలోకి తీసుకెళ్లి మీ అమ్మ చేత తినిపిస్తాలే. ఇందాక శక్తి కూడా భోజనం చేయమని ఎంతలా బ్రతిమలాడినా తినలేదు, కేవలం బలవంతంగా పాలు మాత్రమే తాగించాం. ఇప్పుడు గదిలోకి మీ ఇద్దరికి భోజనం పంపిస్తాను.
అమ్మాయి చేత కూడా భోజనం తినిపించు అని అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు సంజయ్ గారు. శక్తి భోజనం చేయలేదు అనగానే శివాన్ష్కి కోపం వచ్చింది. సరే నాన్న అని అంటూ శక్తి ఉన్న గదివైపు వెళ్తూ, అరే కడుపుతో ఉన్న పిల్ల భోజనం చేయకుండా అలా ఎలా పడుకుంది? ఈ పిల్ల భోజనం చేయకపోతే లోపల ఉన్న వాళ్ళకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? తను తినకపోతే వాళ్ళు కూడా పస్తులు ఉండాల్సి వస్తుంది కదా. ఉండు, తన సంగతి చెప్తాను అని అనుకుంటూ గదిలోకి వెళ్ళాడు శివాన్ష్. అతని గదిలోకి వెళ్లేసరికి శక్తి బుజ్జి కుక్క పిల్లలా ముడుచుకుని పడుకుని ఉంది. ఆమె కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా ఆమెకి ప్రతి క్షణం మగతగానే ఉంటుంది. ఎంతసేపు పడుకున్నా ఇంకా ఇంకా పడుకోవాలి అనిపిస్తూనే ఉంది. దాంతో పాలు తాగిన వెంటనే అలా ముడుచుకుని నిద్రలోకి జారుకుంది. అలా అందంగా అమాయకంగా ముడుచుకుని పడుకున్న శక్తిని చూడగానే ఒక్క క్షణం అప్పటి వరకు అనుభవించిన టెన్షన్ అంతా ఎవరో చేత్తో తీసేసినట్లుగా ఎక్కడికో ఎగిరిపోయింది. ఆమెను అలా చూస్తూ ఉంటే అతని మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా నిన్ను చూడగానే బాధంతా మనసులో నుంచి ఇట్లే ఎగిరిపోతుంది బంగారం అని అంటూ శక్తి నుదుటి మీద ముద్దు పెట్టుకొని, నువ్వు నన్ను అపార్థం చేసుకొని నా నుండి దూరంగా వెళ్లిపోయావు కదా అని అంటూ బెడ్ మీద కూర్చొని ఆమె తలపైన చెయ్యి వేసి అలా ఎంతసేపు ఆమె మోమును చూస్తూ కూర్చున్నాడో తెలియదు. పనివాళ్లు వచ్చి గది తలుపులు తట్టే వరకు స్పృహలోనే లేడు శివాన్ష్. డోర్ తట్టిన శబ్దం వినగానే లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేసి పనివాళ్ల చేతిలో ఉన్న ఫుడ్ తీసుకుని తిరిగి డోర్ క్లోజ్ చేసి బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి శక్తి శక్తి అంటూ నెమ్మదిగా ఆమె బుగ్గల మీద తడుతూ ఆమె నిద్రలేపే ప్రయత్నం చేశాడు శివాన్ష్. నిద్రపోతున్న శక్తిని శివాన్ష్ 4-5 సార్లు తట్టి లేపితే తప్ప నిద్ర లేవలేదు శక్తి. కళ్ళు తెరిచిన శక్తికి తన ఎదురుగా శివాన్ష్ కనబడగానే ఒక క్షణం ఆమె మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఆ సంతోషంలోనే ఉన్నపాటున బెడ్ మీద నుంచి సడన్ గా లేవటానికి ప్రయత్నించింది. ఆమె అలా చేయగానే ఒక్క క్షణం అతను టెన్షన్ పడ్డాడు. హే రాక్షసి, ఏంటా కంగారు? నెమ్మదిగా. నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నట్టుండి సర్కస్ ఫీట్లు చేస్తూ సడన్ గా లేచి కూర్చుంటే లోపల ఉన్న బిడ్డకి మంచిది కాదు. కడుపుతో ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అసలు కొంచెం కూడా భయం లేదు అని అంటూ ఆమెను మెల్లిగా బెడ్ రెస్ట్ కి పిల్లో అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టాడు. కానీ శక్తి శివాన్ష్ చెప్పే మాటలేవి వినిపించుకోకుండా అతను చేసే పనులను గమనించకుండా ఈ విషయం మీకు ఎలా తెలుసు అని అన్నట్లుగా శివాన్ష్ కళ్ళల్లోకి ఆశ్చర్యంతో చూసింది. శక్తి కళ్ళల్లోని ఆశ్చర్యాన్ని గమనించిన అతను, ఏంటి ఈ విషయం నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా అంటూ చిరునవ్వుతో అడిగాడు శక్తిని. హా అంటూ తల ఊపింది శక్తి. నాతో పాటే ఉంటూ నాలో సగభాగంగా మారిపోయినా నా భార్య గురించి నేను తెలుసుకోలేనా అని అన్నాడు శివాన్ష్ నవ్వుతూ. శివాన్ష్ మాటలు వింటూ ఉంటే శక్తికి అసలేం అర్థం కాలేదు. అసలు ఒక్క క్షణం తానేం విన్నది అనేది మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే తప్ప అర్థం కాలేదు ఆమెకి. నా భార్య శివాన్ష్ ఆమెనెలా నా భార్య అని సంబోధించడం ఆమె మనసుకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆశ్చర్యం, ఆనందం అన్ని గమనించిన శివాన్ష్ చిరునవ్వుతో శక్తి చేతిని తన ఒడిలోకి తీసుకుని, చూడు బంగారం, నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. మనిద్దరం ఒకరిలో మరొకరు సగభాగంగా మారిపోయాము. నేను నిన్ను ఎప్పుడు ప్రేమించానో తెలియదు, ఎలా నీతో ప్రేమలో పడిపోయానో కూడా నాకు తెలియదు. కానీ ప్రస్తుతం నా ప్రాణం, నా లోకం, నా సర్వస్వం నువ్వేరా. నువ్వు నన్ను నమ్ముతావు కదూ అని అంటూ దీనంగా అడిగాడు శివాన్ష్ శక్తి కళ్ళలోకి చూస్తూ. అతను అలా అడిగిన మరుక్షణం శక్తి 2 చేతులు బలంగా శివాన్ష్ని చుట్టేశాయి. నేను మిమ్మల్ని నమ్మకపోవడం అనేది ఎప్పటికీ జరగదు శివాన్ష్ గారు, నాకన్నా ఎక్కువగా మిమ్మల్ని నమ్ముతాను నేను అని అంటూ అతని మనసుని సంతోషపరిచే మాటలు చెప్పింది శక్తి. శక్తి మాటలు వినగానే అప్పటి వరకు అతను అనుభవించిన వేదనంతా ఎవరో చేత్తో తీసేసినట్లుగా ఎక్కడికో ఎగిరిపోయింది. చాలు శక్తి, ఈ మాట చాలు. నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా కేవలం నువ్వొక్కదానివి నన్ను నమ్మితే చాలు. అసలేం జరిగిందంటే అంటూ శివాన్ష్ చెప్పడానికి నోరు తెరవగానే శక్తి అతన్ని మధ్యలోనే అడ్డుకొని, మీరేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు శివాన్ష్ గారు. మీరేంటి, మీ వ్యక్తిత్వం ఏంటి అనేది మీ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ముందే తెలుసు. అలాంటిది మీరు ఇలాంటి పని చేశారు అంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని నేను నమ్ముతున్నాను.
చరితను మీరు ఇలా పెళ్లి చేసుకున్నట్లుగా పేపర్లో ప్రకటించాల్సిన అవసరం ఏం వచ్చింది అని నేను అడిగాను. కానీ ఈ సమస్య నుంచి వీలైనంత తొందరగా బయటపడి నన్ను మన బిడ్డని చేరుకోవాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. నాకు తెలుసు నా భర్త ఖచ్చితంగా వీలైనంత తొందరగా తన భార్యాబిడ్డలను చేరుకుంటాడు అని, అలాగే తన నిజమైన భార్యాబిడ్డలను ఈ ప్రపంచానికి చూపిస్తాడు అని. ఈ విషయంలో నాకు ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి మీరు నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ చెప్పాల్సిన అవసరమే లేదు అని అంది శక్తి. శక్తి ఆ మాట అనగానే శివాంష్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ప్రేమతో ఆమె నుదుటిపైన చిరుముద్దు ఇచ్చి, నిజంగా నువ్వు బంగారానివా, నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. నన్ను నువ్వెక్కడ అపార్థం చేసుకుంటావో, నిన్ను ఏం చెప్పి కన్విన్స్ చేయాలో, అసలు ఇదంతా ఎలా జరిగిందనేది నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాక ఇప్పటి వరకు ఎంతలా భయపడ్డానో. అసలు దాదాపు నిన్ను చూసే వరకు నా మనసులోనే లేదు. నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను నరకంలోనే ఉన్నట్లుగా ఫీల్ అయ్యాను. కానీ ఈ క్షణం నీ మాటలు వింటూ ఉంటే నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉందిరా. ఇప్పటి వరకు నేను అనుభవించిన వేదనంతా చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఈ సంతోషం ముందరా అని అంటూ ఒక్కసారే ఆమెను అల్లికిపోయాడు శివాంష్. సరే, ఇదంతా కాదు, మీరు చెప్పాలనుకున్న విషయాలు వినడానికి నేను సిద్ధంగా లేను, కానీ నేను అడిగే విషయాలకి మీరు సమాధానం చెప్పాలి అని అంది శక్తి. శక్తి ఏమడుగుతుందో ముందుగానే ఊహించిన అతను, సరే అడుగు, నువ్వేమడిగినా సరే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటూ చిరునవ్వుతో చూశాడు శక్తి వైపు శివాంష్. అసలు మీరు నన్ను ఎలా ప్రేమించారు? ఇంతకీ మీకు ఎప్పటి నుండి నేనంటే ప్రేమ? నిజానికి మీరు మీ మామయ్య కూతుర్ని కదా ప్రేమించారు. ఇప్పుడు ఇలా ఉన్నట్టుండి సడన్ గా నన్ను ప్రేమిస్తున్నారు అంటున్నారు ఏంటి? నాకు అంతా కన్ఫ్యూజన్ గా ఉంది శివాంష్ గారు అని అంది శక్తి అయోమయంగా. అవును, నేను మా మామయ్య కూతుర్ని కూడా ప్రేమించాను. కాకపోతే అది ఎలాంటి ప్రేమ అనేది తెలుసుకోలేకపోయాను. కేవలం తను నా మామ కూతురు మరదలు అన్న ప్రేమ మాత్రమే ఉంది, అంతకు మించి ఏం లేదు. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక ప్రతి క్షణం నిన్ను దగ్గరగా చూస్తూ, నీ కళ్ళల్లో నా పట్ల కనిపించే అంతులేని ప్రేమను చూస్తూ, నీ వ్యక్తిత్వం ఎలాంటిది అని అర్థమయ్యే కొద్దీ నాకు తెలియకుండానే నేను నీతో ప్రేమలో పడిపోయాను. అసలు ఇదంతా ఎప్పుడు ఎలాగ జరిగిందో తెలియదు గాని నువ్వు లేకపోతే క్షణం కూడా ఉండలేను అన్నంత గాఢంగా నిన్ను ప్రేమించాను. నీకు తెలుసా, నీ ఆరోగ్యం పాడైపోయింది చూడు. ఆ రోజు నిన్ను హాస్పిటల్ బెడ్ మీద చూడగానే నా ప్రాణం విలవిలలాడిపోయింది. అప్పుడే నాకు అర్థమైపోయింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. కానీ ఎందుకో అప్పటికప్పుడు నాకు ఆ ఫీలింగ్ కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది. ఎందుకంటే నేను మా మామయ్య కూతుర్ని ప్రేమిస్తున్నాను అనే భ్రమలో ఉండిపోయాను కాబట్టి. కానీ అలా రోజులు గడిచే కొద్దీ ఎప్పుడు పూర్తిగా నీ మాయలో పడిపోయానో తెలియదు, కానీ నువ్వే లోకంగా మారిపోయావు అని అన్నాడు శివాంష్. శివాంష్ అలా చెబుతూ ఉంటే శక్తికి ఎంతగానో సంతోషంగా అనిపించింది. తాను ఇంతకాలం ఎదురు చూసినా తన భర్త ప్రేమ తనకు దక్కింది అనే సంతోషంలో ఉప్పొంగిపోయింది శక్తి. ఆ సంతోషంలోనే ఐ లవ్ యూ శివాంష్ గారు అని అంటూ హక్ చేసుకుంది శక్తి. ఐటూ బంగారం, నిజానికి నేను నీకు ఒక మంచి డిన్నర్ డేట్ ప్లాన్ చేసి అందంగా ప్రపోజ్ చేయాలి అనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ప్రపోజ్ చేయాల్సి వస్తుంది అని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదురా. సారీరా, కనీసం నీకోసం ఒక చిన్న గిఫ్ట్ కూడా తీసుకొని రాలేదు అంటూ నొచ్చుకున్నాడు అతను. అతని మాటలు విన్న శక్తి, అయ్యయ్యో అలాంటిదేం లేదు శివాంష్ గారు, మీరు తీసుకెళ్లే డిన్నర్ డేట్ కన్నా మీరిచ్చే గిఫ్ట్ కన్నా కూడా మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ చాలా చాలా ఎక్కువ. అసలు ఈ జీవితంలో ఇలాంటిది జరుగుతుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదు తెలుసా. మీరు నన్ను ప్రేమిస్తారని కనీసం నేను ఊహించలేదు కూడా. అలాంటిది అనుకోకుండా నా జీవితంలో మీ ప్రేమ తుఫాన్లా దూసుకొస్తే ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి అని అంటూ చిరునవ్వు నవ్వింది శక్తి. శక్తి మాటలకు శివాంష్ ఆమెను ఒక్క క్షణం దగ్గరకు తీసుకుని గాఢంగా ఆమె పెదవులపైన ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో ఎలాంటి కోరిక లేదు, కేవలం ప్రేమ తప్ప. ఆ ముద్దు నువ్వు నాకే అని, ఆ ముద్దు ఈ జన్మ నీకే అని, ఆ ముద్దు నా సర్వస్వం నువ్వే అని చెప్పడానికి అని అన్నట్లుగా ఉంది.
శివాంష్ అంత బలంగా ముద్దు పెడుతూ ఉంటే ఒక క్షణం శక్తికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. దాంతో ఆమె ఊపిరి భారంగా మారి నెమ్మదిగా అతని నుండి వెనక్కి జరగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు శక్తి గర్భవతి అనే విషయం గుర్తొచ్చిన అతను సున్నితంగా ఆమె నుండి దూరంగా జరిగి, ఇప్పుడు ఎలా ఉంది బంగారం అని అంటూ కంగారు పడ్డాడు. ఓకే కదా, నీకు నువ్వు ఓకే కదా? సారీరా, పిచ్చివాడిని పిచ్చి ప్రేమలో పడి అసలు విషయం మర్చిపోయాను. లోపల బేబీ కూడా ఉంది కదా, చాలా డీప్ గా కిస్ చేసి మీ ఇద్దరిని ఇబ్బంది పెట్టాను. సారీ బంగారం అని అంటూ శక్తి పొట్టపైన చెయ్యి వేశాడు అతను. శివాంష్ చాలా శక్తి పొట్టపైన చెయ్యి వేయగానే అప్పటి వరకు తాను కన్సీవ్ అనే విషయం శివాంష్కి ఎలా తెలుసు అని అడగాలని మర్చిపోయిన శక్తికి వెంటనే ఆ విషయం గుర్తుకొచ్చి, అదంతా కాదు గాని నేను కన్సీవ్ అనే విషయం మీకు ఎలా తెలిసింది అని అడిగింది శక్తి. శక్తి అలా అడగగానే శివాంష్ అందంగా నవ్వుతూ ఆమెను మరింత దగ్గరికి లాక్కొని, అన్ని సీక్రెట్స్ ఇంత తేలిగ్గా చెప్పేస్తే ఎలా చెప్పు? దేని గురించైనా తెలుసుకోవడానికి మా వేస్ మాకు ఉంటాయి పాప. ఇప్పుడు నువ్వు అలా అడగగానే చెప్పేస్తాను మరి అని అన్నాడు శివాంష్ అల్లరిగా నవ్వుతూ. ఇప్పుడు డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేసే అతనిలో ఇలాంటి ఒక అల్లరి దాగుంది అని ఏమాత్రం ఊహించిన శక్తి అతని మాటలకు అతని చర్యలకు ఆశ్చర్యపోతూనే, శివాంష్ గారు ప్లీజ్ ఈ విషయం మీకు ఎలా తెలుసు అనే చెప్పకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. అసలు ఈ విషయం గురించి నేను ఎవ్వరితోనూ చెప్పలేదు. కనీసం అత్తమ్మ కూడా నేను ఈ విషయం చెప్పనేలేదు. అలాంటిది మీకెలా తెలిసింది? మీకు తెలిసి కూడా సైలెంట్ గా ఉండిపోయారెందుకు? అంటే మీకు ఈ విషయం తెలుసు కాబట్టి రోజు నా ఫుడ్ విషయంలో అలాగే నా హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారా? అందుకేనా రోజు నేను వద్దు వద్దు అంటున్నా గార్డెన్ లో వాకింగ్ చేయించేవాళ్ళు అని అంది శక్తి ఆశ్చర్యంతో తన కళ్ళని పెద్దవి చేస్తూ. హా బంగారం, అందుకే అక్షరాల అందుకే చేశాను. నాకు నువ్వు మన బేబీ ఇద్దరూ ఇంపార్టెంట్. నీకే చిన్న ఇబ్బంది కలిగినా నేను భరించలేను. అలానే లోపల ఉన్న మన బేబీకి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి కదా. అందుకే ప్రతి క్షణం నీకు తెలియకుండానే నిన్ను మాయ చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా ఈ విషయంలో నేను బయటపడేవాడిని కాదు. నువ్వు కన్సీవ్ అనే విషయం నీ అంతట నువ్వు చెప్తావేమో అని ఎదురు చూశాను. కానీ నువ్వు నీ మనసులోనే దాచుకున్నావే తప్ప బయటపడలేదు. అమ్మ ఇక్కడికి తీసుకుని రాకపోయి ఉండుంటే నేను ఇంకా ఓపెన్ అయ్యేవాడినే కాదు అని అన్నాడు అతను. అంటే మీకు మన ఇద్దరి మధ్య జరిగిందంతా అంటే ఆ రోజు రాత్రి అంటే మీరు అంటూ శక్తి తడబడింది. శక్తి మాటల్లోని తడబాటు, ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న భయం, ఆ విషయం గురించి అడగటానికి ఆమె పడుతున్న సంశయం అర్థం చేసుకున్న శివాంష్ ఆమెను గాఢంగా కౌగిలించుకొని ఆమె వీపు పైన ఒక చేతిని వేసి ప్రేమగా నిమురుతూ, నాకు అన్నీ తెలుసురా అని అన్నాడు. అతని కౌగిలిలో మరింతగా ఒదిగిపోయిన శక్తి ఎలా తెలుసు అని అడిగింది శివాంష్ని. మరి శివాంష్కి శక్తికి మధ్య జరిగిందంతా శివాంష్ మొత్తం ఇప్పుడే చెప్పేస్తాడా? మరి శక్తి అంతా తెలుసుకొని ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.